జరిగిపోయిన చరిత్ర మారుతుందా? చరిత్ర తిరగరాయొచ్చా? జ్ఞాపకాలని తుడిచేయగలమా? బంగ్లాదేశ్ అదే ప్రయత్నం చేస్తోంది. మనకు తెలుసు బంగ్లాదేశ్ లో ఇంటరిమ్ గవర్నమెంట్ ఉందని. మొహమ్మద్ యూనిస్ ఆయనే ఆ గవర్నమెంట్ నడుపుతున్నారు. అయితే బంగ్లాదేశ్ హిస్టారికల్ రివిజనిజం కి పాల్పడుతుంది. ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎవరైతే చరిత్రని మట్టుబెట్టాలని చూస్తారో, చరిత్రని మర్చిపోతారో వాళ్ళు ఖచ్చితంగా బలైపోతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో అదే జరగబోతుంది. మనం కనుక గమనిస్తే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి బంగ్లాదేశ్ వాళ్ళు ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ టెక్స్ట్ బుక్స్ మళ్ళా రాపిస్తున్నారు, మళ్ళా ప్రింట్ చేస్తున్నారు. దానిలో ఏముందో తెలుసా? బంగ్లాదేశ్ ఎలా విముక్తి పొందింది అనే చరిత్రే తిరిగి రాస్తున్నారనమాట. భారతదేశం యొక్క ప్రస్తావనలు ఆ పుస్తకం నుంచి పూర్తిగా ఎత్తేస్తున్నారు. మనకు తెలుసు ఇందిరాగాంధీ గారు అప్పట్లో చేసిన కంట్రిబ్యూషన్స్. ఇందిరాగాంధీ గారి ఫొటోస్ దానిలోంచి తీసేశారు. షేక్ ముజీబుర్ రెహమాన్ ఢాకాలో ఇందిరాగాంధీ గారిని వెల్కమ్ చెప్పే ఫోటో, కలకత్తా ర్యాలీ ఫోటో, ఇలా రకరకాల ఫొటోస్ తీసేస్తున్నారు. అసలు బంగ్లాదేశ్ విముక్తి రాగానే ఫస్ట్ రికగ్నైజ్ చేసిన దేశం ఇండియా, దాన్ని తీసేసి భూటాన్ అని చెప్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ సంబంధించి ఎప్పుడైతే బంగ్లాదేశ్ కి ఇండిపెండెన్స్ వస్తుందో ఫస్ట్ టైం వైర్లెస్ లో మాట్లాడింది షేక్ ముజీబుర్ రెహమాన్ అయితే దాన్ని తీసేసి జియావుర్ రెహమాన్ అని చెప్పారనమాట. దాంతో పాటు ఇంకా 2024లో రీసెంట్ గా స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు ఉన్నాయి కదా, ఎవరైతే స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్ లో చనిపోయారో, షేక్ హసీనాని పంపించడానికి ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారో వాళ్ళందరినీ మార్టియర్స్ గాను, గొప్ప వాళ్ళు గాను పొగిడారనమాట. అంతేకాదు ఓవరాల్ గా బంగ్లాదేశ్ లో ఒక చేరుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ, అది అవామీ లీగ్ కావచ్చు లేదా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కావచ్చు, వాళ్ళు రాగానే చరిత్ర తిరగరాయాలని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అదే దిశగా ఇప్పుడు ఇంటరిమ్ ప్రభుత్వం కూడా జరిగిపోయింది మొత్తం మార్చాలని ట్రై చేస్తుంది.